హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ నేనైతే చికెన్ కర్రీ అయితే చూపించబోతున్నానండి. పదండి చూసేద్దాం. నేనైతే ముందుగా టమోటాస్, ఆనియన్స్, కొత్తిమీర అవన్నీ కట్ చేసి పెట్టేసుకున్నానండి ముందుగానే. చికెన్ కూడా వాష్ చేసుకున్నాను. కొంచెం ఆయిల్ తీసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకోండి. ఆనియన్స్ ఒక 5 మినిట్స్ అలా మగ్గిన తర్వాత పచ్చిమిరపకాయలు అయితే యాడ్ చేసుకోండి. ఒక 2, 3 అయితే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి టమోటాస్ అండి. వీళ్ళు వచ్చేసి మా పిల్లలు ఆడుకుంటున్నారనమాట. టమోటాస్ అయితే నేను కొంచెం పెద్దవి అయితే కట్ చేసుకున్నాను. ఎందుకంటే గ్రేవీ కోసమని కట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు అయితే వేసుకున్నానండి. అవన్నీ కొంచెం ఒక 5 మినిట్స్ అలా వేయించుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అదొక 2 స్పూన్స్ అయితే వేసుకున్నాను. అది పచ్చివాసన పోయేంత వరకు దాన్ని ఇలా కలుపుతూనే ఉండాలి. కలిపిన తర్వాత కడుక్కున్న చికెన్ అయితే ఉంది కదండి, దాన్ని మసాలాలోకి అయితే వేసేసుకోండి, సరిపోతుంది. ఇవి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. నేను ఇందులోనే పసుపు అది కూడా నేను యాడ్ చేసేసుకున్నాను. ఇది కూడా కొంచెం కలపాలండి. ఆ పసుపు అంతా వాటన్నిటికి పట్టేంత వరకు కలుపుకోవాలి, మసాలా అవన్నీ. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో నేను కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి. వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టేసుకోవాలండి. ఇదిగోనండి చికెన్ కర్రీ అయితే ఇలా ఉడికిపోయింది. ఇది ఒకసారి మళ్ళీ కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మొత్తం చుట్టూరంతా ఒకసారి కలిపేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా కారం అయితే నేను యాడ్ చేసేసుకున్నానండి. ఇంకా కారం యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి, సరిపోతుంది. ఇంకా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. దాంట్లో ఇంక నేను కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసేసాను. చికెన్ కర్రీ రెడీ అండి. ఇంకా తినడం ఒక్కటే ఆలస్యం అనమాట. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.